ఓకే టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. గెలుపు తలుపులు తీసే దట్ ఈస్ పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఏపీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. అందరికీ షాక్ ఇచ్చేలా చేశాయి. ఎవరు ఊహించినంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్లింది. ఆధిక్యంలో సునామీ సృష్టించింది. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ వల్లే ఇదంతా సాధ్యం అయింది అనేది ఎవరు కాదనలేని నిజం. ఎందుకంటే ఏపీలో ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టంగా లేకపోయినా పవన్ వారిని ఒప్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేనను ఒక తాటిపైకి తీసుకువచ్చాడు. అయితే 2014 ఎన్నికల్లో పవన్ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే అప్పుడు టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విజయం సాధించలేకపోయాడు. 2019 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడంతో మరోసారి చిత్తుగా ఓడిపోయారు. అయితే పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం టీడీపీకి కలిసి వచ్చిందని చెప్పాలి. అందుకే ఈసారి కూడా పొత్తు కోసం గట్టిగా నిలబడ్డారు పవన్. దీంతో చంద్రబాబు కూడా తనకు పొత్తు కలిసి వస్తుందని నమ్మారు. దీంతో అంతా అనుకున్నదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్లింది. ఎవరు ఊహించని విధంగా విజయం దక్కింది. వైసీపీని పాతాళానికి తొక్కేసింది. అయితే ఓ దశలో పవన్ కళ్యాణ్ పై టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా విమర్శలు కూడా వచ్చాయి. మరోసారి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నాడని కొందరు జనసేన కార్యకర్తలు కూడా విమర్శించారు. అటు అభిమానులు కూడా అలక వహించారు. అయితే వారందరికీ కూడా పవన్ సర్ది చెప్పారు. పార్టీ కోసం, రాష్ట్రం కోసమే తాను పొత్తు పెట్టుకుంటున్నాడన్నారు. పొత్తు వల్ల తక్కువ సీట్లతో పార్టీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని పలువురు జనసేన నాయకులు పవన్ తీరుపై విమర్శలు గుప్పించారు. సీటు దక్కని వారు నిరసనకు దిగారు. అయినా వాటన్నిటిని పవర్ స్టార్ ఎదుర్కొన్నారు. ఓపిక పట్టాలన్నాడు. తట్టుకుని నిలబడ్డాడు. 21 సీట్లతో పోటీకి దిగిన జనసేన ఇప్పుడు దాదాపు 17 స్థానాల్లో గెలిచే పరిస్థితి నెలకొంది. ఇదంతా పవన్ పుణ్యమే అని చెప్పాలి. 10 ఏళ్లుగా పదవి రాకపోయినా జనం గెలిపించుకున్నా ఓపికతో నిలబడ్డాడు. రాజకీయాలకు భయపడి పారిపోలేదు. అటు సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.